తెలుసు చిల్ల దగ్గరికి ముందలు పోతాడంట బాబు చూసాడంట ఆయన నూనె చికెన్ నూనె వస్తారమ్మా అలా వస్తారమ్మా అమ్మమ్మని సరేనా ఎందుకు టీచర్ మీరు పక్కన చేస్తామంటే కుదరదు. అయితే కంపల్సరీ దిగాలి. టైం వస్తుంది తొందర పడుకుని నిదానంగా చేయండి. దొక్కుకుంటూ ఉంటారండి. అందరూ ఒక లైన్ లాగా వచ్చేస్తే 3 చుట్లు 7 తిరుగుతారు. శివుడు మాత్రం ఒకటే చుట్టూ తిరిగేసి లోపలికి వెళ్ళిపోతాడు. మీరు 3 చుట్లు తిరిగి రావాలి. ఎవరిని దొక్కకూడదు, నెట్టుకోకూడదు. అందరూ కూడా నేను ఏమనుకుంటే అమ్మ మనమే దేవాలయం మనమే నిర్వహణ చేస్తున్నాం కాబట్టి టైం ఉంది, ఏం అర్జెంట్ లేదు కాబట్టి ఒకరి తర్వాత రావడానికి ప్లాన్ చేయండి. లేదంటే ముఖ్యం చేయాలని కొంచెం ఇంకా ఇంటి వైపు వెళ్ళాలి. చిన్నపిల్లలు తొందర పడకండి. 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగిపోవాలి. టైం మస్తుగా ఉంటుంది మనకు కాబట్టి టైం తీసుకొని నిదానంగా చేద్దాము. మీరందరూ దేవాలయంలో వచ్చిన తర్వాతనే హారతి మరియు మిగతా కార్యక్రమం ఉంటుంది కాబట్టి మనకి చాలా టైం ఉంటుంది. కాబట్టి తొందరగా తోలుకొని ఇబ్బంది పడకండి. ఒక్కసారి దీపం అంటే జ్వాలా తోరణంలో ఉంటే ఏందనేది అన్న వివరిస్తాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శివాయ, దీపం అంటే కాంతి. కాంతి ద్వారా జీవన విధానం నడుస్తుంది. ప్రతి మనిషిలోన కాంతి ఉంటుంది, వేడి ఉంటుంది. వేడి వల్లనే 72,000 నాడులు ఉత్పత్తి అయ్యి దాని కాంతి ద్వారా ఈ మానవ జీవనం విధానం జరుగుతుంటది. దీపం అంటే వెలిగేది, జ్వాల అంటే ఏంది? మండేది. ఏం మండుతుంది? జ్వాల మండుతుంది. ఈ జ్వాల దీపం కిందికెళ్ళి పోతే మన యొక్క పాపాలన్నీ బూడిద కావాలనే ఉద్దేశంతోన అది కాలి బూడిదైతుంది. మన యొక్క పాపాలు కూడా దాని కిందికెళ్ళి మనం పోతే ఒకవేళ భవిష్యత్తులో చేయకుండా ఉండడానికి ఈ యొక్క జ్వాలా దీపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శివశక్తి నగరు శివాలయ కమిటీ వాళ్ళు కావున వారికి ఒక్కసారి మళ్ళొక్కసారి ఓం నమః శివాయ. చిన్న పిల్లలు ఉంటారు, ప్లాస్టిక్ చీరలు ఉంటాయి, అవి మీనికెళ్ళి పడితే అంటుకుంటే అవకాశం ఉంది కనుక దయచేసి దగ్గర గంట సేపు వెలుగుతుంది. ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ధన్యవాదాలు. అమ్మ ఇంకోటి, ఈ జ్వాలతో వెళ్ళేటప్పుడు అందరూ నిదానం వెళ్ళండి. ఆ దీపాలు కూడా అయ్యగారు ఎప్పుడు వెలిగించండి అంటే అప్పుడు వెలిగండి, ఇండివిజువల్ వెలిగించండి. దయచేసి సంవత్సరానికి ఒక్కసారి ఒక్క 5 నిమిషాలు అయ్యగారు వెలిగించండి అన్నప్పుడు వెలిగండి. ముందు పోయి వెలిగిద్దాం అనకండి. మిగతా మీ వస్త్రాలు జాగ్రత్త. వెలిగించినప్పుడు ముందు ఎవరైనా ఉంటే అందరూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
కట్టడానికి